హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. మనం ముందుగా అయితే కర్రీకి సంబంధించి బంగాళదుంపలు, ఎండు మాంసం, టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మనం ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీంట్లో బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, అలాగే ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు ఇవన్నీ అయితే దీంట్లో వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎండు మాంసం కూడా మనం శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకుందాం. తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు మాంసం ముక్కల్ని అయితే ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని తర్వాత మనం దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం ఇందులో అయితే వేసుకుందాం. తర్వాత మనం ఈ వంటకి సరిపడినంత ఆయిల్ అయితే ఇందులో పోసుకుందాం. ఆయిల్ పోసుకున్న తర్వాత వీటన్నిటినీ కిందకి పైకి ఇలా తిప్పుకోవాలి. ఉప్పు కారం ఈ ముక్కలకు పట్టేలా ఇవి కిందకి పైకి ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని బాగా మగ్గనిద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా మగ్గింది. దీనిలో ఇప్పుడు మనం మొత్తం గరిటె తీసుకొని తిప్పుకోవాలి. చూడండి, మొత్తం ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా మగ్గింది. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఫ్రెండ్స్, కూర మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఇలా తిప్పుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇదిగో ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే మనకి ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఎండు మాంసం తింటారో లేదో కామెంట్ చేయండి. చూడండి, కూర ఎంత చక్కగా కనపడుతుందో. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. కూర మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.